ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆశయ సాధనలో భాగంగా నిడదవోలులో స్వచ్ఛ పదం కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పారిశుధ్య కార్మికుల యూనిఫామ్ ధరించి సామాన్య కార్మికుల క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. నిడదవోలు నుండి రాజమహేంద్రవరం వెళ్లే ఆర్ఎన్బి రహదారిలోని గోపవరం సమీపంలో చేత్తో చీపురు పట్టి రోడ్లో ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. అంతేకాకుండా రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కల కలుపును స్వయంగా తొలగించి ఆ వ్యర్థాలను చెత్త తరలించే వాహనంలోకి ఎత్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు నిజమైన సైనికులుగా మంత్రి దుర్గేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మాజీ సర్పంచ్ ఆరిపల్లి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్వచ్ఛ పథకం కోఆర్డినేటర్ ప్రసంగ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే, మనం ఎలాగైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో, అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఏ రకంగా స్వచ్ఛాంధ్ర గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో, అందులో భాగంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త ఏదైతే ఉంటుందో రోడ్లకి ఇరువైపులా కూడా, ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లకి ఆనుకున్నటువంటి రోడ్లకి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ, కొంత రోడ్లు కానీ, వాటి దగ్గర ఉండేటువంటి చెత్తని క్లియర్ చేసుకోవడం ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి మాట, మన అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవాలనేటువంటి మాట, వీటితోటి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇందాక చందు చెప్పినట్లుగా జంగిల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ లేదు. ఎన్ఆర్ఈజిఎస్ ఇవాళ రూపాంతరం చెంది రకరకాలుగా మనం కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. గతంలో ఉన్నటువంటి 90%, 10% బదులు ఇవాళ 60%, 40% అనేటువంటి కార్యక్రమం వచ్చింది. సరే, అది ఎలా ఉంటుంది, ఏంటి, రేపొద్దున ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటిది పక్కన పెడితే, చందు చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలో తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా చూస్తూ, ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశుధ్య కార్మికులు ప్రతి గ్రామంలో కూడా అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉంటారు.